మాకు వర్షం పడతలేదు, మాకు పొలాలు లేవు, మాకు ఏం లేవు. రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు కాలమే లేదు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాలం అయితలేదు. కేసీఆర్ వచ్చినప్పుడు మాకు మంచిగా వాన కొట్టింది, పొలాలు పండినాయి, మాకు అన్ని పండినాయి. రైతు బంధు వేసినామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవానికి రైతు బంధు మాకు రైతు బంధు ఏది మరి? మాకు పత్తి గింజలు పెట్టినప్పుడు రైతు బంధు వేసేది మాకు కేసీఆర్. ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి వేయలేదు మాకు అసలు వేస్తలేడు. మాకు 2500 పంపుతున్నాడు, 2500 కూడా లేదు. మాకు ఇల్లు లేదు, మాకు ఏం లేదు, పింఛన్లు కూడా వస్తలేవు. గ్యాస్ కూడా 1200 రూపాయలు అమలు అయిందని చెప్తా ఉన్నారు వాళ్ళు. లేదు లేదు, ఏం లేదు. 2500 మా రైతులకు మా ఆడోళ్ళకి ఇస్తా అన్నారు, అది కూడా ఇయ్యలేదు, ఏమి ఇయ్యలే. ఆయన గెలిచిండు, కాలం కూడా అయితలేదు. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు కరెంట్ కూడా చక్కగా రాత్రి కూడా కేసీఆర్ రైతు బంధు వేసిండు, మంచిగా కాలం అయింది. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, కరెంట్ కూడా పోతుంది. ఆయన చెప్పిన పథకాలు 6 పథకాలు ఏమి ఇయ్యలే. రోజుకు 5-6 సార్లు. నిన్న అయితే మొత్తం ఖతమే లేదు, రాత్రి కూడా లేదు. ఇప్పుడు ఈ పొలం అంతా లేట్ గా ఎందుకు వేస్తా ఉన్నారు? లేట్ గా కరెంట్ వల్ల ఈ కాలం కూడా అయితలేదు. ఈసారి వచ్చిండు, కాలం కూడా అయితలేదు. కాలానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉన్నది? ఉన్నది. రేవంత్ రెడ్డి ఉన్నది సారే కారణం. కేసీఆర్ సార్ కూడా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఫుల్ కాలం అయింది. కరెంటు, రైతు బంధు అందరు మంచిగా ఉన్నారు. ఇప్పుడు చాలా తేడా ఉన్నది. 2 లక్షలు మాఫీ చేస్తామన్నాడు కదా రేవంత్ రెడ్డి, చేసిండ మాకు చేస్తా అంటుండు కదా. ఇప్పుడు వచ్చే నెల 15వ తారీఖు వరకు ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 5 సంవత్సరాల పైన చెప్తాను కానీ చేస్తాడు అంటున్నావా? చేస్తలేడు మాకు అసలే. ఆయన చేయట అంటుడైతే మేము కూడా ఇక ఒప్పిక పెట్టుకొని ఉన్నాం. మేము ఏం లేదు, మాకు ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి కలిసిన? మా గ్యాస్ అది 500కి గ్యాస్ నింపుతున్నాడు, ఇప్పుడు 1200 వచ్చినాం. వర్షాలు పడతలేవని చెప్తా ఉన్నావు కదా, ఎందుకు కారణం? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అప్పుడు గెలిచినప్పుడు 7 సంవత్సరాల కాలం పోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, 5 సంవత్సరాలు మాకు ఫుల్ కాలం అయింది. పత్తి గింజలు పెట్టినప్పుడే మాకు రైతు బంధు వేసేది మాకు కేసీఆర్. ఇప్పుడు వేస్తుందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు దాకా మాకు కేసీఆర్ మంచోడా లేదంటే రేవంత్ రెడ్డి మంచోడా? కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మంచోడు. మాకు గెలిపిస్తారా? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చేస్తారేమో అన్నట్టుగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించిల్లు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ నిలబడితే కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు కేసీఆర్ గెలిపిస్తాం. అన్ని ఆయన చేసి మిషన్లు తోలుతుండ్రు. మా పొరగా వచ్చి మాకు ఉద్యోగం లేదు, ఏం లేదు. ఇవి నాటేస్తున్నాం, ఇంకా చదివి పొరగా నాటేస్తున్నాం. మేము ఈ కోత చేస్తున్నాం. మేము పైసలు లేవు, ఏం లేదు. మాకు 6 గ్యారెంటీలు అన్నాడు, ఇంతవరకు ఏది చేయట్లేదు. ఏది చేసిండు? ఆడలకు బస్సు ఫ్రీ ఒకటి చేసిండు. మంచిగా అనిపిస్తా ఉన్నదా బస్సు పథకం? ఒకటి బస్సు ఫ్రీ పెట్టినట్టే గాని జనం కొట్టుకొని వస్తున్నారు, అంతకు మించింది ఏం లేదు. ఇప్పుడు 6 పథకాలలో అన్ని పథకాలు అమలు చేసిన అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు, ఈ మంత్రులు వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. వాస్తవానికి మీకు ఏమేమి వచ్చినాయమ్మా? 4000 చేస్తా అని చెప్పిండు. పెన్షన్ అయిందా? 2500 మహిళలకు ఇస్తా అని చెప్పిండు. అయిందా? రాలే. రైతు బంధు ఒకటి మీకు అయిందా? రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైం కల్లా రైతు బంధు వచ్చేదా మీకు? నాట్లేసుకునే పైసలు రాగానే. ఇప్పుడు ఏది లేదు మాకు. ఇప్పుడు ఈ ఏరియా అంతా మొత్తం వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన కాంచి కరువు కాలం వచ్చింది. నాట్లు వర్షాలు లేవు, కాలం లేనిది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్లు జలపాతం లాగా వారేది, నీళ్ళకు మొత్తం కరువు అయింది. మాకు బియ్యం ఇచ్చిండు, భూమి పైసలు వేసిండు, మంచిగా మేము మంచిగా బతికినాం. ఇది వచ్చిన కానీ మాకు ఏం లేదు ఇంతవరకు. ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం లేదు. ఇంకా ఒక పుణ్యానికి వచ్చి ఒక బస్సు పెట్టిండు, ఆ బస్సుకు మేము కూడా పోతున్నాము. ఎన్నిసార్లు ఎక్కినావు బస్సు? ఎన్నిసార్లు ఎక్కినావు? 2 సార్లు ఎక్కినా. మంచిగా అనిపిస్తా ఉన్నా. కొట్టుకున్నా గుద్దుకున్నా తన్నుకుంటున్నాం అంట. ఏం లేదంట. ఆ పనిలేక ఇచ్చింది మాకు బస్సుకు. అదే కానీ అక్క మీరందరూ రేవంత్ రెడ్డి మాటలకి అయితే ఎగిరిలు ఫస్ట్ చేస్తాడేమో, మార్పు తీసుకొస్తాడేమో అన్నట్టుగా ఎగిరిలు. కానీ అదేంటి ఆయన చేసిండు, మరి మళ్ళా చేస్తే మనకి మరి ఎట్లా చేస్తారో ఇన్నో చూసిరు అంతే. కానీ రైతు బంధు మాత్రం రావాలి. రైతుకు రుణమాఫీ చేస్తాడు, అవి కావాలి. రైతు బంధు రావాలి, అవి చేయాలి. మెయిన్ ఆయన చేసిన ఒక బస్సు ఫ్రీ పెట్టినంత కానీ ఏం చేయలేడా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైం కల్లా మీకు వచ్చిందా రైతు బంధు? రైతు బంధు వచ్చేది, మంచిగా మా పిల్లలకు ఫీజు కట్టుకునేది, అన్ని చేసుకునేది. మాకు ఇప్పుడు ఏది లేదు. మా ఉన్న పైసలు ఇంకా కట్టుకుండు, వడ్ల పైసలు.
రెండు సార్లు వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఈ టైం కల్లా మొత్తం నాటేసుకునే వాళ్ళ నాట్లన్నీ పచ్చబడేది, మంచి ఈ పాటికి పచ్చగలుపులు తీసుకునేది. నీళ్లు లేక వర్షాలు లేక నాట్లే ఇప్పుడు వెనకకైనా ఇంకా నాట్లు కూడా ఒక్కొక్కరు ఎవరం పెడతాం. చెర్లకు నీళ్లు వచ్చేది దయాకర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి కరువు కాలం తెచ్చిండు. మొత్తం కరువు కూలికి ఈడ ఒక్క వారెకరం మడికి 20 మంది వచ్చినాం వీడికి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అంత ఇబ్బందిగానే ఉన్నది ఇక. ఇబ్బంది ఉంది, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి చేసుకొచ్చిండమ్మా? ఏమేమి చేసిండు? కేసీఆర్ ఉన్నాడు, ఆ చెర్లకు నీళ్లు వచ్చినాయి, కాలువలు వచ్చేది, చెరువులు నింపేది, మంచి రైతు బంధు ఇచ్చేది, అన్ని ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ రైతులకు మాత్రం సల్లంగా చూసిండు, మంచిగా చూసిండు. రైతులకు ఏది లేదు అని ఇప్పుడే ఏది లేదు, ఎక్కలేదు మాకు.